కర్నూలు నగరంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు టీడీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం నిర్మాణానికి కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు 15 లక్షల విరాళం ప్రకటించారు. కర్నూలు ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. మొట్టమొదటిసారిగా పేదల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను చంద్రబాబు కొనసాగిస్తూ వస్తున్నారని ఆయన ప్రశంసించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తామని టీజీ భరత్ తెలిపారు. మన ఇల్లు వాడాలని చెప్పేసి మన దేవాలయంగా చెప్పేసి తప్పించుకోవాలన్న సంకల్పంతో అన్నగారు నిర్ణయించడం ఇక్కడికిక్కడే ఇక్కడ అన్నగారు కేవీఎస్ పార్టీ సార్ అందరూ దీంట్లో నా వంతు పాత్ర చెప్పారు. కాబట్టి నా వంతు పాత్ర 15 లక్షల రూపాయలు మన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు కానీ అసలు ఇట్లా చేయగలుగుతారు సంక్షేమ పథకాలు అని చెప్పి తెచ్చిన నాయకుడు ఎవరు అంటే ఎన్టీఆర్ గారు. చంద్రబాబు గారు ఇప్పుడు కొనసాగిస్తూ ఆయన విజన్ ని, ఆయన ఆలోచనలని అట్లే తీసుకొని పోతూ ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తూ అట్లా అలాగే అభివృద్ధి కూడా చేస్తూ మీరు చూసింటారు లాస్ట్ టైం 2014 నుంచి 19లో ఎంత అభివృద్ధి అయింది, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చడం జరిగింది. తర్వాత 19 నుంచి 24లో 0 అన్నమాట. అట్లా సంక్షేమ పథకాలు కూడా చెప్పిండేది పేరుకి చెప్పడం తప్ప నిజంగా అందుబాటులో ఎవరికైనా వచ్చిందంటే ఎవరికి అందింది లేదన్నమాట. అలాగే అభివృద్ధి కూడా చూస్తే 2019 నుంచి 24లో శూన్యం. ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ ఏమైతే విజనరీ లీడర్ మన చంద్రబాబు గారు ఏవైతే అనుకున్నారో ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చారు. అవన్నీ ప్రజలకి అందాలంటే మనలాంటి పార్టీ కావాలా, చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే అవన్నీ కూడా అందేదానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి పార్టీలో మనం అందరం ఉండడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే అన్నా క్యాంటీన్ అనుకోని తీసేయడం జరిగింది. ప్రజలకు